వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. అక్కడ ఆశల అన్వేషణ కొనసాగుతోంది. తెలతెలవారుతూ ఉండగానే ఆరంభమయ్యే అన్వేషణ ఎండనక వాననక మొక్కవోని దీక్షతో సాగుతోంది. కర్రలు పలుగు పారలతో అక్కడ జనం పంట పొలాల్లో తమ అదృష్టాన్ని తవ్వుకుంటున్నారు. వారిలో స్థానికులే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటైనా దొరకపోతుందా అన్న ఆరాటంతో నిద్రాహారాలను మాని బతుకుబాటన వెతుకులాటలో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఎక్కడో తెలుసా? కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు జనసంచారంతో రద్దీగా నిండిపోయాయి. ఇక్కడేదో జాతర జరుగుతుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అక్కడకు చేరుతున్న జనం కళ్లలో ఎన్నెన్నో ఆశలు, తమ ఆశలు పండకపోతాయా అని ఆకాంక్షలు. తొలకరి వర్షాలు కురిస్తే చాలు అక్కడ పంట పొలాలు జనంతో నిండిపోతున్నాయి. ఆ పొలాల్లో వజ్రాలు, రంగురాళ్లు దొరుకుతాయనే ప్రచారం జరగడంతో స్థానికులే కాదు, గుంటూరు, ఆదోని, గుంతకల్లు, పత్తికొండ, విజయవాడ, తెనాలి వంటి ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆ పొలాల్లో వజ్రాల కోసం వేటాడుతున్నారు. ఈ వేటలో కేవలం మగాళ్లు, ఆడవాళ్లే కాదు, పిల్లలు, ముసలోళ్లు కూడా మేము సైతం అంటూ నడుంబిగిస్తున్నారు. వజ్రాలు దొరికితే తమ అమ్మా నాన్నలకిస్తామని పిల్లలు అంటున్నారు. అసలు వజ్రం ఎలా ఉంటుందోనైనా వాళ్ళకి తెలుసా అనే అనుమానం వస్తుంది. పగలంతా తవ్వడం, రాత్రయ్యేసరికి జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి ప్రాంతాల్లోని గుళ్ళు, బళ్లలో తలదాచుకుంటున్నారు. వ్యవసాయ భూముల్లో ఓ మాదిరి రాయి కనిపిస్తే చాలు అది రాయా వజ్రమా అనే సందిగ్ధావస్థలో అందరూ గుమిగూడుతున్నారు. దొరుకుతున్నాయన్నా మాకేం దొరకలేదు. మామూలు ఈ ఊర్లో మాత్రం అన్ని ఎత్తుకుపోతున్నారు. మోటార్లో వైర్లు పెట్టుకుపోయేది, ఆ పైపులు ఎత్తిపోయేది, సిలకపాలు ఎత్తిపోయేది, బోర్లు కావండి కదా, పట్లు రగ్గులు అన్ని ఎత్తిపోతున్నారు. కోట్ల వజ్రాలు మీకు నష్టం తెప్పిస్తుంది అంటారా? నష్టమే తెప్పిస్తుంది. చేనులు అంతా తొక్కితే గట్టి ఎత్తున్నారు. ఇవాళ నుంచి విత్తనాలు అయితే మొత్తం అంతా నాశనంగా. అంటే మీరు వెతుకుతే మీరు కోటీశ్వర్లు అవుతారు కదా, ఎందుకు? మాకు దొరికితేనా ఈడ అంతే. మరి ఎవరు దొరుకుతుందంట? వేరే ఊళ్ళకి దొరుకుతుందా? మొత్తం మనకైతే తెల్లంగా దొరుకుతున్నాయి. అంత అబద్ధమేం కాదు, దొరుకుతున్నాయండి. 50% దొరుకుతున్నాయి. దొరికైతే ఎవరు దొరుకుతున్నాయి, ఎవరికి లేదు. ఈ వజ్రాల వేటలో అనుభవం ఉన్న వారిని సంప్రదిస్తూ వజ్రాల వ్యాపారులు ఎవరైనా ఉన్నారేమోనంటూ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ దళారుల రాజ్యం బయలుదేరింది. సిండికేట్ గా ఏర్పడిన వజ్రాల వ్యాపారులు తమ ఏజెంట్లను ఆ పొలాల వద్దే ప్రత్యేకంగా నియమించుకుని రంగురాళ్లు, వజ్రాలు ఎవరికైనా దొరికాయా అన్న టాక్ రాగానే వారిని తమ వద్దకు పిలిపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రతినిధులు రంగురాళ్లు, వజ్రాల నాణ్యతను పరీక్షించి సామగ్రితో సహా చేరుకుంటున్నారు. పట్టుమని 10 నిమిషాలైనా కాకముందే ఆ రంగురాళ్లు, వజ్రాలు, డబ్బు, కొంత బంగారంతో చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిత్యం వందలాదిగా వచ్చే జనాలతో తమ వ్యవసాయ భూములు నాశనమవుతున్నాయని స్థానికులు లబోతిపోమంటున్నారు. కొంతమంది రైతులైతే తమ పంట పొలాల్లోకి ఈ వజ్రాల అన్వేషకులు రాకుండా ముళ్లకంపలు, ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి కూలీలిచ్చి మరీ కాపలాదారులను నియమించుకుంటున్నారు. దీంతో వజ్రాల అన్వేషకులకు, స్థానిక రైతులకు మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. వజ్రాల కోసం బయట ఊర్ల నుంచి వస్తున్న వారు తమ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులంటున్నారు. తమ పంట పొలాల్లోకి రాకూడదని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో వజ్రాల వేట సాగరాదంటూ హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. ఈ పంట పొలాల్లో రంగురాళ్లు, వజ్రాలు దొరుకుతాయో లేదో గాని అన్వేషణ మాత్రం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. అయితే రోజుల తరబడి సాగుతున్న ఈ అన్వేషణ నిరర్థకమని, వృధా ప్రయాసేనంటూ కొందరు వజ్రాల వ్యాపారులు చెప్తున్నారు. కేవలం ఇదంతా మీడియా సృష్టేనని కొందరు స్థానిక వ్యాపారులు తమ స్వలాభాపేక్షతో తమ వ్యాపారాలు పుంజుకోవాలని చేస్తున్న ఒట్టి పుకార్లేనంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు ఏమో పావులో వచ్చింది వస్తారు పోతారా గుంపులు ఏడ ఒకరికైనా దొరికిందా? ఏడన్నా ఏమన్నా ఇప్పుడు పండుకునే భయం అవుతుందా? ఏమైతే ఎత్తుకుతారా? పొలం ఎవరిది? ఇంత మీదనే పొలం ఇది కాదు, వేరే వాళ్ళదే మా పొలం. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అంత వెతుకుతున్నా ఏం వెతుకుతున్నారు? వజ్రాలు దొరుకుతాడు. వజ్రాలు ఒక్క వజ్రం మాకు 30-40 అసలు ఒక వజ్రంలే. మీ ఊర్లో మీకే దొరకలేదు, వాళ్ళకేం దొరుకుతాయి? ఊగిన వచ్చి దండకు వాళ్ళు ₹2 అయిపోతుంటారు. చార్జీలు పో లేక నీళ్ళు లేక. అంటే వాళ్ళ వల్ల మీకు ఏం సమస్యలు వస్తున్నాయి? ఏమన్నా ఏం సమస్యలు మాకేమో దొంగతనాలు, ఊర్లో దొంగతనాలు అవుతున్నాయి. మరి పోలీసులు కూడా అతను రాలేరు బయలుకే. రాత్రి అయితే అనిపిస్తున్నారు ఇదాని అవసరం లేదు రావచ్చాక. అంటే మీరు పొలాల్లో విత్తనాలు వేసింటారు, అది కూడా చెడగొడుతున్నారు. తొక్కి చెడగొడతారా? అసలు రాకూడదు. ఇలా ఏం దొరుకుదా వచ్చినా వేస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.